ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అంటే ఏడవడం మంచి పని కాదు అని చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు. ఏడవద్దమ్మా అని. కానీ ఏడుపు మంచిదా కాదా అసలు కళ్ళకి? ఈ ఏడుపు డైరెక్ట్‌గా రిలేట్ చేయకపోయినా మేడం కంటిన్యూయస్‌గా కన్నీళ్ళనేవి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. సో, ఏడుపనేది ఒక రిఫ్లెక్స్. బాధ గాని, సంతోషంలో గాని అప్పుడు ఎక్కువ వాటర్ బయటకొస్తాయి. బట్ దానికి సంబంధం లేకుండా కంటిన్యూయస్‌గా కన్నీళ్ళనేవి ప్రొడ్యూస్ అయ్యి, మన కంటి దగ్గర ఒక చిన్న హోల్ నుంచి మళ్ళీ డ్రైన్ అయిపోతూ ఉంటాయి. సో, కన్నుని తడిగా ఉంచటం వాటి బాధ్యత ఎప్పటికీ కూడా. మామూలుగా ఏదైనా నలుసు పడిందంటే ఏదో ఒక డ్రాప్స్ ఏసి కళ్ళలోంచి నీళ్ళొచ్చేలాగా చేసి దాన్ని డ్రైన్ ఔట్ చేస్తారంటారు. ఆ విధంగా కళ్ళు వాటంతట అవే శుద్ధవుతూ ఉంటాయా? లేదు మేడం. అసలలా మేము డ్రాప్స్ ఏసి చేయటం అనేది లేదు. బట్ బై రిఫ్లెక్స్ కంట్లో ఏది పడ్డా విపరీతంగా వాటర్‌ని కన్ను రిలీజ్ చేస్తూ ఉంటది. ఇట్ విల్ దానంతట అదే క్లీన్ చేయాలని చూస్తది. బట్ అలా కాకుండా ఏదన్నా నిజంగా అక్కడ స్టక్ అయ్యి ఉంటే మాత్రం మేము తీసేయాలి దాన్ని. కంటిలో వచ్చే కామన్ సమస్యలు రోజువారీ అంటే హెల్తీగా ఉండే అడల్ట్స్‌లో కూడా చిన్న చిన్న సమస్యలొస్తాయి. వాటిని ఎలా నివారించాలి? ఎలా దాన్ని గుర్తించాలి అది సమస్య కాదా? మిమ్మల్ని అడుగుతాం కొన్ని ప్రశ్నలు. ఒకటి కంటి ముందు ఇలా బ్లర్డ్‌గా ఉండి చిన్న చిన్న ఆకారాలు తిరుగుతున్నట్టుగా ఇలా ఒకలాంటి ఒక ఫాగీ కైండ్ ఆఫ్ ఇది. అది దేనివల్ల వస్తుందండి? లోపల కొలెస్ట్రాల్ వల్ల వస్తుంది కొంతమంది, నిద్ర చాలక కొంతమంది ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. కంటి మధ్యలో విట్రియస్ అని ఒక భాగం ఉంటదండి. ఒక జెల్లీ లాంటిది. ఒక క్లియర్ జెల్లీ బేసికల్లీ. సో, మనం యాజ్ వి ఏజ్ అంటే వయసుతో పాటు కానీ, ఎక్కువ సైట్ ఉన్న వాళ్ళలో, ఎక్కువ స్ట్రెయిన్ అయిన వాళ్ళలో ఆ జెల్లీ లాంటి భాగంలో చిన్న చిన్న ముడతలు అవి వస్తే, ఆ షేప్స్ దాని మీద లైట్ పడ్డప్పుడు దాని నీడ మనకు కనిపిస్తూ ఉంటది. రైట్. అది అటు ఇటు కదులుతా ఉంటది. సో, వేరే డయాబెటిస్ అలా వేరే ఏ సివియర్ ప్రాబ్లమ్ లేకుండా అవి మైల్డ్‌గా ఉండటం చాలా సహజం. జనరల్లీ 30 ఇయర్స్ నుంచి ప్లస్ ఎక్కువ సైట్ ఉన్న వాళ్ళలో ఇంకొంచెం ముందు వయసు నుంచి చూస్తూ ఉంటాము. అంత హార్మ్‌ఫుల్ కాదు. అయితే వాటిలో 2, 3 రకాలుంటాయి. ఎప్పుడూ కనిపిస్తూ చాలా చిన్నగా అటు ఇటు కదులుతా ఉండే వాటి గురించి అంత వర్రీ అవ్వక్కర్లేదు. ఒకే చోట ఫిక్స్‌గా ఏదన్నా ఒక డాట్ గాని ఏదన్నా ఉంది అంటే, అది రెటినాలో ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని సూచించొచ్చు. రైట్. సో, అటువంటప్పుడు మాత్రం ఇమ్మీడియేట్ జాగ్రత్త తీసుకోవాలి. కళ్ళకి సంబంధించి చాలామంది పెద్ద సమస్యొస్తే తప్ప పెద్దగా పట్టించుకోరు దాన్ని. ఏదో అంటే వెళ్లి చెకప్‌లు చేసుకోవడాలు గూడా ఎవరు చేయరు. ఏదో సైటొచ్చింది కొంచెం కళ్ళు లేతే హెడేకొస్తే వెళ్తారు. అసలు కంటి చూపుకి, హెడేక్‌కి ఏమిటి సంబంధం? అసలు హెడేక్ వచ్చిన ప్రతి వ్యక్తి ఫస్ట్ రావాల్సింది యాక్చువల్లీ ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికే మేడం. చాలామంది ఈ మధ్య డైరెక్ట్‌గా న్యూరాలజిస్ట్ దగ్గరికెళ్ళిపోయి, కొన్ని నెలల మందులు, ఎంఆర్ఐ, సీటీ అయ్యాక వాళ్ళు సజెస్ట్ చేశాక వస్తున్నారు గానీ, సైట్ కొంచెం ఉన్నా కూడా యాక్చువల్లీ తక్కువ పవర్ సైట్ ఉన్న వాళ్ళలో అంతా కనిపిస్తూ ఉంటది. కానీ హెడేక్ వస్తుంటది. హెడేక్‌తో పాటు వామిటింగ్ సెన్సేషన్. వామిటింగ్ అవ్వదు గానీ వామిటింగ్ సెన్సేషన్ వస్తది. ఇది చాలా కామన్. సో, వాళ్ళకి వాళ్ళే ఇది మైగ్రేన్ అని డిసైడ్ అయిపోయి అవును. మందులు వాడుతూ ఉంటారు. ఎన్నో నెలలు, సంవత్సరాలు వాడిన వాళ్ళని కూడా చూసాం. కానీ అది చాలా తక్కువ సైట్. ఏమైద్దంటే కంటి చుట్టూ ఉన్న మజిల్స్ కొంచెం కన్ను తక్కువ పవర్ ఉన్నప్పుడు బ్రెయిన్‌కి క్లియర్ ఇమేజ్ ఇవ్వటం కోసం కష్టపడుతూ ఉంటది. రైట్. అది కష్టపడుతున్నట్టు మనకు తెలీదు. సో, ఎలా తెలుస్తది అంటే హెడేక్. సో, జనరల్‌గా పడుకోగానే పొద్దునకుండదు. మళ్ళీ సాయంకాలం అయ్యేప్పటికి హెడేక్ రావటం. ఎండలోకెళ్తే హెడేక్ రావడం. కారులో ప్రయాణం చేస్తే హెడేక్ రావటం. ము చాలామంది ఇటువంటి వాళ్ళలో కూడా సైట్ కొంచెం ఉంటది. ఎక్కువుండదు. ఏస్టిగ్మాటిజం అని సిలిండ్రికల్ పవర్స్ ఉంటాయి. అవి ఉన్నప్పుడు కూడా ఈ సింప్టమ్స్ ఎక్కువొస్తూ ఉంటాయి. రైట్. ఒక సింపుల్ కళ్ళజోడుతో అయిపోయేదాన్ని చాలామంది కొన్ని నెలలు, సంవత్సరాలు, వేల రూపాయలు ఖర్చు పెట్టి లాస్ట్‌కొస్తున్నారు ఈ మధ్య కాలంలో ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి. సైనసెస్‌కి, కంటికి ఉండే సంబంధం ఏంటండి? అంటే ఏం లేదు మేడం. కంటి టిష్యూ కన్ను అనటామికల్‌గా ఉన్న వెనకాల దాని కింద అంతా చుట్టూ సైనసెస్ ఉంటాయి. సైనసెస్ అనేవి ఖాళీ స్పేసెస్. అందులోంచి ఎయిర్ వెళ్తూ ఉంటది. అయితే ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ, ముక్కు వెనకాల సైనసెస్‌లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఫిల్ అయినప్పుడు ప్రెషర్ కాజ్ చేస్తది. దానివల్ల హెడేక్, కంటి మీద ప్రెషర్ ఉంటది తప్ప డైరెక్ట్‌గా కంటికి, సైనసెస్‌కి లేదు. కాకపోతే కంటి వెనక భాగాలు సైనస్‌లోంచి పాస్ అవుతూ ఉంటాయి. సో, వాటి మీద ప్రెషర్ ఉండి రైట్. అప్పుడప్పుడు పొద్దున్న లేచినప్పుడు కళ్ళు బాగా ఉబ్బిపోయినట్టు, పఫీగా ఉంటాయి. కారణం ఏంటండి? 2, 3 కారణాలండి. మోస్ట్ కామన్ అయితే అలెర్జీస్ ఉన్న వాళ్ళలో అవుతాయి మేడం. మ్యూకస్ ఎక్కువ ప్రొడ్యూస్ ఆ! అయ్యి సో, ఇన్‌ఫ్లమేషన్ అంత ఉంటుంది. సెక్రీషన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అండ్ కన్ను రెప్పల కింద ఉన్న టిష్యూ కంజంక్టివా అనేది స్వెల్ అయిపోతది. సో, చాలామంది ఎస్పెషల్లీ మన హైదరాబాద్‌లో ఎక్కువ ఎందుకు చూస్తాము అంటే కన్‌స్ట్రక్షన్స్ అవుతూ ఉంటాయి. ఆ ఫైన్ డస్ట్, సిమెంట్ ఇవన్నీ గాలిలో ఉంటాయి. నైట్ ఫ్యాన్ ఏసినప్పుడు అది రూమ్ అంతా తిరుగుతూ ఉంటది. రైట్. దానికి రియాక్ట్ అవుతూ ఉంటది. సో, కొంతమందికి ఫ్యాన్ ఆఫ్ చేసి ఓన్లీ ఎయిర్ కండిషన్ పెట్టిన వాళ్ళలో మేము రిలీఫ్ ఎక్కువ
చూస్తూ ఉంటాను నేనైతే. నేను అలా సలహా ఇస్తూ ఉంటాననమాట. ఎందుకంటే ఫ్యాను డస్ట్‌ని సర్క్యులేట్ చేస్తూ ఉంటది. అంటే కరెక్ట్. చాలామంది ఎలర్జీస్ ఉన్నవాళ్ళు లెగంగానే ఫస్ట్ థింగ్ ఆ సింప్టమ్స్ ఫేస్ చేస్తారు. తుమ్ములు గానీ, కళ్ళు మండటం గానీ, రెడ్‌నెస్ గానీ. సో, ఎలర్జీకి ట్రీట్మెంట్ తీసుకోవడం. వీలైతే మాత్రం ఏది ఎలర్జీ కాజ్ చేస్తుందో దాన్ని అవాయిడ్ చేయగలగటం ముఖ్యం. అంటే అది గుర్తించడం చాలా పెద్ద పని. యాక్చువల్లీ పెట్స్ పెట్సే. ఇంట్లో పెట్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తాము. గ్రహించరు. కొంతమంది తెలిసినా ఇక పెట్ అంటే పంపించలేరు గదా! బయట ఉంచాలి. బెడ్ మీద పెట్టుకుంటారు. బెడ్ మీద అంతా దాని ఫర్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ చాలా ఎలర్జీని కాజ్ చేస్తుంటాయి. దానివల్ల ఆస్తమా ఇలా సివియర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి.